హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కరివేపాక్ ఎగ్ ఫ్రై. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కరివేపాకుతో ఎగ్ ఫ్రై ఇంత టేస్టీగా చేయొచ్చని. ఈ వీడియోలో చెప్పిన ఒక చిన్న సీక్రెట్ ట్రై చేశారంటే మీ ఇంట్లో అందరూ కూడా ఇంకోసారి చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఒక స్పెషల్ టిప్ కూడా చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం చేసే ఈ ఎగ్ రెసిపీ సాధారణ ఫ్రై కాదు. ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్కే ఈ రెసిపీకి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఆ ట్రిక్ ఏంటో వీడియో చివరిలోకి మీకే అర్థమైపోతుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మంచిగా ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఈ కరివేపాకు ఫ్రైకి నేను తీసుకుంటున్న ఎగ్స్ 3 ఎగ్స్ అన్నమాట. మంచిగా కొద్దిగా పసుపు వేసుకుని లైట్గా ఉప్పు వేసుకుని మనం కనుక ఫ్రై చేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ ఎక్కడ పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోండి. అయితే ఈ ఎగ్స్ అనేవి ఎప్పటి వరకు కుక్ అవ్వాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎగ్స్ అనేవి ఎంతవరకు ఫ్రై అవ్వాలి, ఎంత క్రంచీనెస్ రావాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడు మనం ఫ్రై అనేది టోటల్గా అయిపోయింది, ఎప్పుడు తీయాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇవి ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి. మీలో ఎంతమంది ఎగ్ లవర్స్ ఉన్నారు? అయితే ఈ కరివేపాకు ఎగ్ ఫ్రై స్కిప్ చేయొద్దు. ఈ రుచి చూసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఎప్పుడైతే మీరు ఎగ్ ఫ్రై చేస్తారో ఆ ఎగ్ ఫ్రై అనేది ఈ రెసిపీనే అవుతుంది. ప్రతిసారి కూడా కరివేపాకు వేసి ఇలాగే చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. అయితే దీని సీక్రెట్ టిప్ మాత్రం మిస్ అవ్వద్దు. ఒక చిన్న టిప్, అది ఏంటనేది నేను మీకు చెప్తాను కుకింగ్ చేసేటప్పుడు. అది ఒక్కటి కనుక మీకు అర్థమైందంటే ఈ రెసిపీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వేడి వేడి రైస్లోకి అద్దరిపోతుంది అంతే. చూసారా, మనకి ఎగ్స్ అనేవి ఈ విధంగా పొంగాలన్నమాట. ఎగ్ చూసారా ఏ విధంగా మనకి క్రంచీగా అయ్యిందో, పైన కూడా లైట్గా పొంగొచ్చింది, అంటే లైట్గా ఉబ్బిందనమాట. అదంతా కూడా క్రంచీగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఫ్రై అవుతుందో మనం ఎగ్ అనేది తీసేయచ్చు. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో మనకి ఎగ్ అనేది. ఇక ఈ 3 ఎగ్స్ కూడా ఒక పక్కకి పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని సేమ్ ఆయిల్ ఏమి కూడా చేంజ్ చేయక్కర్లేదు. అదే ఆయిల్లో ఇక్కడ నేను 1 గ్లాస్ అనుకోండి, ఒక వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసుడు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఆ కరివేపాకు మొత్తం కూడా ఆయిల్లో, ఏదైతే ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసామో సేమ్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయండి. ఇక్కడ టిప్ నెంబర్ 1 ఇదేనండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది, చెప్తాను. ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఆయిల్లో ఫ్రై చేయకుండా మనం కరివేపాకు మంచిగా వాష్ చేసేసి మిక్సీ కనుక పడితే మనకి అంతా కూడా కొంచెం గ్రేవీగా అవుతుందన్నమాట. అలా అవ్వకూడదు. మనకి అంతా కూడా పౌడర్గా రావాలి. అలా రావాలంటే మీరు మంచిగా ఫ్రై చేయాలి. ఎప్పుడైతే ఆయిల్లో లైట్గా ఒక 3 to 4 మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తారో, ఫ్రై చేసి ఎప్పుడైతే మనం ఇది మొత్తం కూడా మిక్సీ పడతామో మనకి అంతా కూడా పౌడర్గా అవుతుంది. ఎలా అవుతుంది పౌడర్గా అంటే, మంచిగా మనం ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, ఈ కరివేపాకు అనేది ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేస్తామో కరివేపాకు అనేది కొంచెం క్రంచీగా అవుతుంది. ఎప్పుడైతే మనకి కరివేపాకు అనేది క్రంచీగా తయారవుతుందో మనం మిక్సీ పడతామో మొత్తం కూడా మంచిగా పౌడర్ లాగా అవుతుంది. మనకి మసాలా లాగా వేసుకోవడానికి బాగుంటుంది. ఫ్రై కూడా మంచిగా అవుతుంది. గ్రేవీగా రాకుండా మంచిగా ఫ్రై అంటే ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే కరివేపాకు తీసామో అది మంచిగా నేనైతే మిక్సీ పట్టేస్తాను, తర్వాత చూపిస్తాను. అయితే ఈలోపు మంచిగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనమాట. మీడియం సైజ్ ఆనియన్ అయితే 2 అయితే సరిపోతాయి. బిగ్ సైజ్ అయితే 1 అయితే సరిపోతుంది. నేను బిగ్ సైజ్ తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్కి 1 అయితే సరిపోతుంది. మంచిగా వీలైనంత సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసేయండి. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేయాలి. సేమ్ ఆయిల్లో నేనైతే ఫ్రై చేస్తున్నాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే ఒక 4 to 5 మిర్చి మంచిగా సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఈ మిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ మసాలా ఉంది, అది నేను మీకు చెప్తాను ఏంటనేది. ఇక్కడ నేను మీకు చెప్తాను. మంచిగా కరివేపాకు ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసామో ఈ మిక్సీ పట్టిన మొత్తం కూడా వేసాను. దీనితో పాటుగా ఇప్పుడు మనం ఏదైతే కరివేపాకు పట్టామో, అంటే మిక్సీ చేసామో, ఇందులో కొంచెం ఉంటుందన్నమాట, అలా అతుక్కుపోయి ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసి పోసేయండి. సో మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ వాటర్ ఏవైతే మనం ఇప్పుడు పోసామో
ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోవాలి, అంటే దగ్గరికి వచ్చేయాలి బాగా. ఎందుకంటే మనం చేస్తుంది పులుసు కాదు కదా, మనం చేస్తుంది ఫ్రైకి వాటర్ అనేది ఉండకూడదు. బట్ వాటర్ మనం ఎందుకు పోసామంటే మనకి మిక్సీలో ఏదైతే కొంచెం ఉంటుందో, ఇప్పుడు మిక్సీ పట్టిన కరివేపాకు పౌడర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటికి రావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసేసి పోసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇందులో మసాలాస్ వచ్చేసి 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, ఈ రెండింటితో పాటుగా ధనియా జీరా పౌడర్ 1 స్పూన్. ధనియా జీరా పౌడర్ లేకపోతే నార్మల్గా ధనియాలు జీరా ఉంటుంది కదా, ఈ రెండు హాఫ్ స్పూన్ తీసుకుని మంచిగా మిక్సీ పట్టేస్తే మీకు పౌడర్ అయిపోతుంది. 1 స్పూన్ సరిపోతుంది. ఇంతేనండి. ఇక ఇందులో ఏమి కూడా వెయ్యం మసాలాస్ అనేవి. ఇంకొకే ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది ఏంటనేది చెప్తాను. అయితే ముందైతే ఇందులో ఎగ్స్ అయితే వేసేద్దాం. 3 ఎగ్స్ అనేవి వేసేసి మంచిగా ఈ ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యేటట్టు బాగా కలిసేటట్టుగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలాలో బాగా తిప్పేసుకుని ఈ మసాలా మొత్తం కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం అప్పుడు. ఎందుకంటే ఇంకొకే ఒక ఇంగ్రీడియంట్ ఉందని చెప్పా కదా ఇందులో, ఆ ఒక్కటి కూడా మంచిగా వేసేద్దాం. అది వెయ్యాలంటే మంచిగా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి మధ్యలో కొంచెం ఇలా ఖాళీ వచ్చేలా చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మంచిగా 1 స్పూన్ అయితే వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మ్యాండేటరీ, వేయాల్సిందే. ఇది కనుక మీరు స్కిప్ చేశారంటే అంత రుచి రాదు. ఇందులో మనకి వెల్లుల్లి టేస్ట్ రావాలి, అల్లం టేస్ట్ రావాలి, ఈ మసాలాస్ అన్నీ కలవాలి. ఇవన్నీ కలిస్తేనే అలా మనం రైస్లో కలిపామంటే అద్దరిపోతుంది, టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. లో ఫ్లేమ్లో మాత్రమే 5 నిమిషాలు మంచిగా కలిపేయండి. నేను ఎలా కలుపుతున్నానో ఈ విధంగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేశారంటే మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత ఎగ్స్లో కలిపేయండి ఇదంతా కూడా. చూసారా, ఈ విధంగా ఈ మసాలా ఏదైతే మంచిగా ఫ్రై అవుతుందో, ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మొత్తం కూడా ఎగ్స్కి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకున్నామంటే మన కరివేపాకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఈ లాస్ట్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయటం కూడా మ్యాండేటరీ అండి. ఇలా ఫ్రై చేస్తేనే మనకి పచ్చివాసన మొత్తం కూడా పోతుంది. ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కానీ మొత్తం కూడా పోతుంది. ఇక ఫైనల్గా దగ్గరికి తెచ్చేసుకుని మంచిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నామంటే అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రెసిపీ అనేది. మరి మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, రెసిపీ చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. మంచిగా ఈ విధంగా కరివేపాకు మిక్సీ పట్టేసి ఇలా చేశారంటే అద్దరిపోతుంది. మరి చేస్తారా? చేసి ఎలా వచ్చిందనేది చెప్పడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.